శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సో శ్రీనివాస్ గారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు, సమస్యలపైన చర్చిస్తున్నారు. అలాగే ఇక్కడ రామూర్తి గారు కూడా అన్నారు, మీ వైపే వేలు చూపిస్తున్నారు, మీ పార్టీ వైపు, అంటే కేంద్రమే సహకరించాలి, కేంద్రం ఇంకా ఇష్టం లేదా అంటారు. మీరేమంటారు? నిజంగా 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని కావచ్చు, లేదంటే ఆంధ్ర ప్రజల్ని కావచ్చు రెచ్చగొట్టే విధంగా కొన్ని పార్టీలు ఇంకా మాట్లాడడం అనేది చాలా దురదృష్టం. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకోవాలనే ఒక ఆలోచన రావడం, దాన్ని స్వాగతించాలి. ఎన్నాళ్ళు ఈ యొక్క పేచి పెట్టుకుంటారు అపరిష్కృతంగా, ఎన్నాళ్ళు ఈ యొక్క పెండింగ్ లో పెట్టుకుంటారు ఇవన్నీ ఇష్యూస్ అన్ని కూడా. వన్స్ డివిజన్ అయిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 2 సార్లు ఎలక్షన్ జరిగినాయి, 3 సార్లు జరిగినాయి. ఇంకా ఆ విషయాల మీద ఒక దిక్కు ఆ వైపు నుంచి ఒక మాజీ మంత్రి అంటే పేరు నాని 2 రాష్ట్రాలు ఒక్కటి కావాలి ఇప్పటికని చెప్పేసి, ఇప్పుడేమో ఇంకా టిఆర్ఎస్ వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు. ఇష్యూస్ అయితే రిజాల్వ్ కావాలి కదా, అడ్రస్ చేయాలి కదా, స్వాగతించాలి కదా. ఎన్నాళ్ళు ఈ యొక్క పెండింగ్ ఇష్యూల మీద మాట్లాడుకుంటా రాజకీయం కోసం పబ్బంగా గడుపుకుంటాం ఎవరైనా కానీ మంచిది కాదు కదా. డెఫినెట్ గా ప్రాపర్టీస్ డివిజన్ లో కొన్ని అభ్యంతరాలు ఉండొచ్చు, కొన్ని డిమాండ్స్ ఆ వైపు నుంచి అవతల వైపు నుంచి కావచ్చు, లేకపోతే అవతల వైపు డిమాండ్స్ ఇతర వైపు నుంచి కావచ్చు, పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. ఇట్ మే టేక్ సమ్ టైం. దానికి ఓపిక పట్టాలి. ఒక మీటింగ్ అన్ని కావండి, ఒక మీటింగ్ లో ఒకరు ఉద్యమం ఒకరు బంద్ కలిగితే ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు. ఆ డిమాండ్స్ ఏ సర్కార్ కూడా ఒప్పుకోదు. ఇది కూడా అంతే. పెండింగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, లాట్ మెనీ ఇష్యూస్ ఆర్ దేర్. వాటి మీద ఫేజ్ వైజ్ మీటింగ్స్ అయితే ఉంటాయి, కొన్ని రిజాల్వ్ చేసుకుంటా పోతారు. మిగతా అన్ని కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం కావాలని కోరుకోవాలి. దానికి బీజేపీ సహకరిస్తుంది. ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విషయం అసలుకే కాదు. ఇది కేవలం 2 రాష్ట్రాల ఇష్యూస్. చాలా కేటగిరికల్ గా ఆ యొక్క 9th షెడ్యూల్ గురించి కావచ్చు, 10th షెడ్యూల్ గురించి కావచ్చు, ఆ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ యొక్క ఆ యాక్ట్ లో అనేక అంశాలు పొందుపరచబడ్డాయి. వాటి ఆధారంగా చేసుకోవాలి. అదికు ఇంతకుముందు చెప్పినారు కంచర్ల గారు, భద్రాచలం నుంచి ఇష్యూ తీసుకొచ్చినారు అనే ఉంటాయి. ఇక్కడ అంత ఈజీ కాదు. మళ్ళీ కొత్త మాట డిమాండ్ చేయకండి. ఆ వైపు 5 గ్రామ పంచాయత్ సర్పంచ్లు తీర్మానం చేసి ఏపీ నుంచి తెలంగాణ కల్పన వాళ్ళు డిమాండ్ చేసినారు. ఇవన్నీ కూడా మళ్ళా కొత్తగా అయితే నేను అనుకోవడం లేదు, కొత్తగా ఆ యొక్క ఎజెండాలో యాడ్ అయితే నేను అనుకోవడం లేదు. ఎక్కడి వరకు వచ్చి ఆగినాయో అక్కడి మట్టుకు. కానీ వారి ఇష్టం, 2 రాష్ట్రాలు ఇక్కడి కొన్ని గ్రామాలు అటు కలపాలన్నా, అక్కడ కొన్ని గ్రామాలు ఇటు కలపాలన్నా ఇష్టంతో చేసుకుంటా అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ స్వాగతించాలి. ఆ ఇష్యూస్ మీద మీ అభిప్రాయం చెప్పాలి, కానీ పేచి పెంచే విధంగా ఉండద్దని నా అభిప్రాయం. మంచి శుభ పరిణామం కదా. లక్కీ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఒకే పార్టీ నుంచి ఎదిగినటువంటి ముఖ్యమంత్రులు. వీరి మాటకు వారు గౌరవం ఇవ్వాలి, వారి మాటకు వీరు గౌరవం ఇవ్వాలి. గవర్నమెంట్ సేవలో నాట్ పొలిటికల్ పార్టీ రిలేటెడ్ గా ప్రభుత్వాల పరంగా ఆ రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడడానికి వారు మాట్లాడతారు, ఈ రాష్ట్ర ఇంట్రెస్ట్ కాపాడడానికి వీరు మాట్లాడతారు. బట్ ఎనీవే సమ్హౌ ఆ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ కావాలని మా భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉన్నది. ఇంకా ఇంతకన్నా ఎక్కువ పెండింగ్ పెట్టద్దు. ఒకటి కంటిన్యూగా 1, 2, 3, 4 బయటకులలో ఇవన్నీ కూడా రిజాల్వ్ చేసుకుంటే మంచిది, సహకరించుకునేట్టుకు అవకాశం ఉంటుంది. ఆ తెలంగాణ అనే మాట మీద, లేకుంటే రీయూనియన్ అనే మాట మీద రాజకీయాలు చేసి లబ్ధి పొందుతా అంటే ప్రజలు ఎవ్వరు కూడా హర్షించారు. పుల్లలు పెడుతున్నారు, మా తెలంగాణ భాషలో పుల్లలు పెడుతురు, పేచి పెడుతురు అని ఆంధ్ర అంటారు, పుల్లలు పెడుతురు మా దగ్గర అంటారు. ఇది క్లియర్ కట్ అర్థమవుతుంది. కాబట్టి ఇది మంచిది, బీజేపీ స్వాగతిస్తా ఉంటుంది. రైట్ అండి. అలాగే రామూర్తి గారు, మీకంటే ముందు విజయభాస్కర్ గారు, ఇప్పుడు జావేద్ గారు ఇంకా యాడ్ అవుతారు కాసేపట్లో. ముందు మాట్లాడినప్పుడు ఇప్పటికే ఈ రోజు